సో, ఇప్పుడైతే మనం గుంటగూడ అనే విలేజ్‌లో అయితే ఉన్నాము. ఈ విలేజ్‌లో రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి వంతెన అయితే ఉంది. ఆ వంతెనకి 30 సంవత్సరాల క్రితం దానికొక స్టోరీ ఉంది. ఆ వంతెన చూపించి మీకు స్టోరీ అయితే చెప్తాను. సో, ఇప్పుడు నేను అక్కడికెళ్ళి మీకైతే వంతెన అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్క్రోల్ చేయకుండా వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. సో, ఇప్పుడైతే బయలుదేరదాం. సో, ఇప్పుడైతే మనం విలేజ్ దగ్గరికైతే వచ్చేసాం. గుంటగూడ అనే విలేజ్ దగ్గరికి. సో, ఇప్పుడు గుంటగూడ విలేజ్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. సో, ఇక్కడి నుంచి వంతెన 500 మీటర్ల వరకు అయితే దూరం ఉంటది ఇక్కడి నుంచి మనకి. ఇది గుంటగూడలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ ఇది. సో, ఇక్కడి నుంచి 300 మీటర్లు అయితే ఉంటది. ఇదే వంతెన. సో, ఇదే వంతెన. అయితే ఈ వంతెన దాటి కాలువ గట్టుకు వెళ్ళడానికి ఇక్కడైతే వంతెన లేదు. ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రజలు కాలువ దాటి అవతల గట్టుకి వెళ్ళాలంటే కాలువ దిగి అవతల గట్టుకి వెళ్ళేవాళ్ళు. పనులకైనా సరే, రైల్వే స్టేషన్ వెళ్ళడానికైనా సరే ఈ కాలువ దిగి వెళ్ళేవాళ్ళు. లేడీస్ అయినా సరే, మగపిల్లలైనా సరే. తర్వాత ఉండకుండగా ప్రభుత్వ వారికి తెలిసిన తర్వాత వాళ్ళు నిర్మించారు ఈ వంతెన. ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి గానీ, కాలువ దాటి అవతల గట్టుకి వెళ్ళడానికి గానీ, అయితే వాళ్ళ పనులు చేసుకోవడానికైతే వంతెన నిర్మించిన తర్వాత వాళ్ళకి కొంచెం సరిపోయింది ఈ వంతెన. సో, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.